శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? తినాల్సినవి తినకూడనివి ఆహారాలు ఇవే. మహాశివరాత్రికి ఉపవాసం ఉండేవారు త్రయోదశి రోజున ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలంట. అలాగే రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయాలంట. అయితే శివరాత్రి రోజు భక్తులు పూజను రాత్రిపూట ఒక్కసారి లేదా 4 సార్లు చేయవచ్చునంట. ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. వీరు నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగంపై కొబ్బరి నీళ్లు చల్లకూడదు. శివుడికి సమర్పించినవి ఏవి కూడా వీరు తినకూడదంట. అలాగే టీ, కాఫీలు కూడా తాగకూడదంట. ఉపవాసం ఉన్న భక్తులు పండ్లు, పాలు, అరటి పండ్లు, చిరుధాన్యాలు, బంగాళదుంప, డ్రై ఫ్రూట్స్ వంటివి తినాలి అంటున్నారు పండితులు. గోధుమ రొట్టె, బియ్యం వంటి ధాన్యాలు, పప్పు, చిక్కుళ్ళు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంస ఆహారాలు వంటివి ఉపవాసం చేసేవారు అస్సలే తినకూడదు. ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలంట. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.